గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ నాన్న. ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ ఈజ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇట్ టేక్స్ సో లాంగ్, మీ అందరికీ తెలుసు. ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే బట్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఇవ్వడం అనేది జరుగుతుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ. అండ్ ఫీజు జస్ట్ 50,000 రూపాయలకే, 60,000 కాదు, జస్ట్ 50,000 రూపాయలకే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఉంటుందమ్మా. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది. మా కేర్ ఉంటుంది, మా సపోర్ట్ అనేది మీకు ఉండడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కూడా కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో 50,000 కూడా సింగిల్ ఒకేసారి కట్టక్కర్లేదు. మీరు నెలకి 5,000 చొప్పున చక్కగా కట్టుకోవచ్చు. 5,000 పెర్ మంత్ హ్యాపీగా మీరు కట్టుకోవచ్చు. అండ్ రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఏదైతే ఉందో అది యూపీఎస్సీ ఇన్ఫినిటీతో మీకు ఇంక్లూడ్ అయి రావడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీకు ఆటోమేటిక్గా వచ్చేయడం అనేది జరుగుతుంది. సీసాట్ కూడా మీకు రావడం అనేది, కలిపి రావడం అనేది జరుగుతుంది. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్న వాళ్ళకి ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కూడా వాల్యూ యాడెడ్గా రావడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఆర్బీఐ గ్రేడ్ బి, గ్రేడ్ ఏ, మీరు యూపీఎస్సీ రాస్తున్న వాళ్ళు ఇవి కూడా రాస్తూ ఉంటారు కొన్నిసార్లు. సో ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మీకు వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెనీ, రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోకుండా కవర్ చేయడం అనేది జరుగుతుంది. ద ఫీజ్, దిస్ పర్టికులర్ 50,000 ఫీజు 31st వరకే మనకి 31st ఆగస్ట్ వరకే ఉంటుందండి. తర్వాత పెరిగిపోతుంది, 60,000 అయిపోతుంది. సో ఈ లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్, పైన కూడా మీకు ఉంది. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. అండ్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉంటున్నాం. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాము, మీరు ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు. వీక్లీ ఆన్సర్ రైటింగ్ సెషన్ అనేది ఉంటుంది. వీక్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్ ఎలా రాయాలి, వాట్ ఆర్ ద చీట్ కోడ్స్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ టు ఫాలో ఇన్ వాట్ ఆర్ ద ప్రొసీజర్ టు ఫాలో ఇన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ఇవన్నీ మీకు గైడ్ చేయడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ చాలా కాంప్రహెన్సివ్గా మీకు కవర్ అవుతుంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. అండ్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు అనేది ఇప్పుడు 7,000 అండి, 7,000 రూపాయలు. 7,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీ అందించడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కోసం నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, నన్ను నమ్మండి, జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత 6 months, 6 నెలల పాటు మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి. యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. కరెంట్ అఫైర్స్ మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో కంప్లీట్గా ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్ ప్రతి ఆర్టికల్ని నేను డిస్కస్ చేస్తాను. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. రైట్, మరి ఇప్పుడు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినాలి నన్ను. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అన్న. సెంటర్ టు బూస్ట్ ఆయిల్ పామ్ ఫార్మింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్లో మనం మాట్లాడుకుంటాం. అండ్ దాంతోపాటు జిఎస్ పేపర్ 3 ఫుడ్ సెక్యూరిటీలో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ అర్థమవుతుంది. డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందన్న. జాగ్రత్తగా వినండి అమ్మ, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. ప్రతి ఆర్టికల్ మనం బ్యాక్గ్రౌండ్ నుంచి డిస్కస్ చేస్తాం కదా, ఈ ఆర్టికల్ గురించి కూడా మనం బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడదాం. రీసెంట్గా ఏం జరిగింది, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక న్యూ నేషనల్ ఇనిషియేటివ్ ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఈ ఇనిషియేటివ్ దేని గురించి అంటే టు ఇంక్రీజ్ పామ్ ఆయిల్ ప్రొడక్షన్. పామ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాని ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేద్దామని చెప్పి ఒక ఇనిషియేటివ్, నేషనల్ లెవెల్ ఇనిషియేటివ్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇది చేయడం అనేది జరిగిందమ్మా. ఎందుకు, ఇట్ విల్ పామ్ ఆయిల్ ప్రొడక్షన్ ఇన్సెంటివైజ్ చేసిన, పామ్ ఆయిల్ ప్రొడక్షన్ గురించి గవర్నమెంట్ ఏమైనా ఇనిషియేటివ్ లాంచ్ చేస్తే ఏం జరుగుతుంది, ఫార్మర్స్ తాలూకు ఇన్కమ్స్ అనేవి పెరుగుతాయి. గవర్నమెంట్ ఏమనుకుంటుంది, 2022 కల్లా ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ చేయాలని చెప్పి ఆశయం పెట్టుకోవడం అనేది జరిగింది కదా. సో ఆ ప్రయత్నంలోనే ప్రభుత్వం ఇది లాంచ్ చేయడం అనేది జరిగింది. సో మరి ఆ ఇనిషియేటివ్, ఆ స్కీమ్ నేమ్ ఏంటి, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్. సో ఈ మిషన్ ఏదైతే ఉంటుందో దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ అన్ యాక్రోనిమ్ ఫర్ ఏంటండి, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్.
సో దిస్ పర్టిక్యులర్ స్కీమ్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. నేను చాలాసార్లు చెప్పాను, స్కీమ్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. ఒకటవది ఏంటండి, సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్లో మొత్తం ఫండింగ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటండి, ద ఫండింగ్ విల్ బి షేర్డ్ బై బోత్ సెంటర్ అండ్ స్టేట్. సెంటర్ ఇక్కడ పేరులోనే ఉంది, సెంటర్ స్పాన్సర్ మాత్రమే చేస్తుంది, సెంటర్ అండ్ స్టేట్ రెండు భరిస్తాయి. అండ్ స్టేట్ స్కీమ్స్ కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే భరించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు అమ్మఒడి ఇవన్నీ ఉన్నాయి కదా, నాడు నేడు ఆంధ్రప్రదేశ్లో, ఇవన్నీ స్టేట్ స్కీమ్స్ లెక్క వస్తాయి. దిస్ ఈజ్ ఎ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అర్థమైందా? సో ఎందుకు ఈ స్కీమ్ని లాంచ్ చేయడం అనేది జరిగింది, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్ అంటే టు రీచ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్. సో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ ఆయిల్స్ అండి. ఆయిల్ అనేది మన వంటింట్లో గట్రా ఎక్కువగా మనం వాడడం అనేది జరుగుతుంది కదా. సో ఇండియా మనకు కావాల్సినంత ఆయిల్ మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నామా అంటే చేయలేకపోతున్నాం. సో మనం ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద, బయట కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది, ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నాం. సో అలా కాకుండా మనకు కావాల్సినటువంటి ఆయిల్ని మనమే ప్రొడ్యూస్ చేసుకునే విధంగా సెల్ఫ్ సఫిషియన్సీని అచీవ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. చూడండి, దీనికి మొత్తం అవుట్లే ఎంత పెడుతున్నారు అంటే, అవుట్లే అని ఎక్కడైనా మీకు హిందీలో పదం వినిపిస్తే దానికి బడ్జెట్ ఎంత కేటాయిస్తున్నారు అని అర్థం. 11,000 crores దానికి కేటాయించి ఉండడం అనేది జరిగింది. సో ఎన్నాళ్ళకి, ఫర్ 5 years పీరియడ్. ప్రజెంట్ ఉన్నటువంటి ఫిజికల్ ఇయర్ ఏంటి, 2021 to 22 కదా. సో ఇక్కడ నుంచి 5 years అంటే ఎంత, 2025-26 ఫినాన్షియల్ ఇయర్ వరకు ఈ 11,000 కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? So what is the aim, what is the aim of this particular scheme? చూడండి, టు హార్నెస్ డొమెస్టిక్ ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్. ఆయిల్ ప్రైసెస్ అనేవి సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరుగుతుంది. సో ఆయిల్ ప్రైసెస్ యొక్క ప్రైస్ వాలటాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడం కోసం, అండ్ దాంతోపాటు డొమెస్టిక్ ప్రొడక్షన్, టు ఇంక్రీజ్ డొమెస్టిక్ ప్రొడక్షన్. సో ఎప్పుడు ఈ ఆయిల్ ప్రైసెస్ అనేవి తగ్గుతాయి, డొమెస్టిక్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో, అంటే మన ఇండియాలో ఆయిల్ పామ్ ఇండస్ట్రీ అనేది విపరీతంగా పెరగాలి, డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది పెంచాలని చెప్పి అనుకుంటున్నారు. సో బై 3 times అంటే 11 lakh మిలియన్ టన్కి పెంచాలని చెప్పి అనుకుంటున్నారు బై 2025-26 ఫినాన్షియల్ ఇయర్. అర్థమైందా? సో ఈ 5 ఏళ్లకి 11,000 కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. దిస్ విల్ ఇన్వాల్వ్ రేజింగ్ ద ఏరియా అండర్ ఆయిల్ పామ్ కల్టివేషన్. సో ఆయిల్ పామ్ కల్టివేషన్ కోసం ఏరియా కూడా పెంచబోతున్నారు. సో అందుకే క్రాప్ డైవర్సిటీ ఏదైతే ఉంటుందో దాన్ని గవర్నమెంట్ ఎప్పటి నుంచో బాగా సిఫారసు చేయడం అనేది జరుగుతుంది, సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందమ్మ. సో క్రాప్ డైవర్షన్ అంటే మన డైవర్సిటీ అంటే ఏంటి, మనకి డైవర్సిఫికేషన్ అంటే ఏంటి, మీకు మామూలుగా మనకి వరి అండ్ గోధుమలు ఇక్కడ ఎక్కువగా పండించడం అనేది జరుగుతుంది, వీట్ అండ్ రైస్. అలా కాకుండా దీస్ కమర్షియల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా వేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఈ ఆయిల్ పామ్ కల్టివేషన్ ఏరియా ఏదైతే ఉంటుందో అది ఎంత నుంచి ఎంతకు పెంచాలనుకుంటున్నారు, 10 lakh hectaresకి పెంచాలనుకుంటున్నారండి. ఎప్పటికల్లా బై 2025-26 అండ్ బై 2029-30కి 16.7 lakh hectaresకి సో ద ఏరియా అండర్ ఆయిల్ పామ్ కల్టివేషన్ని పెంచుదామని చెప్పి అనుకోవడం అనేది జరిగింది 29-30కి. అర్థమైందా? రైట్. సో వాట్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్? సో ఈ స్కీమ్లో స్పెషల్ ఫోకస్ అనేది 2 ప్రాంతాల మీద పెట్టనున్నారు. ఏ ప్రాంతాలవి? ఒకటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ద్వారా ఇట్ హ్యాస్ వెరీ ఫేవరబుల్ కండిషన్స్ టు గ్రో ఆయిల్ పామ్ అండి. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఒకవేళ ఈ పామ్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది పెంచితే అక్కడ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, దాంతోపాటు పీపుల్ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది. పీపుల్ యొక్క ఇన్కమ్ పెరిగితే నార్త్ ఈస్ట్లో ఉండేటటువంటి ఇన్సర్జెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ దాంతోపాటు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ ఎక్కువగా ఫోకస్ అనేవి పెట్టాలనుకుంటున్నారు, బికాస్ ఆఫ్ ద ఫేవరబుల్ వెదర్ కండిషన్స్ ఇన్ దిస్ రీజియన్ టు గ్రో ఆయిల్ పామ్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ దీస్ ఆయిల్ పామ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఫార్మర్స్ విల్ బి గివెన్ ఫినాన్షియల్ అసిస్టెన్స్. ఆయిల్ పామ్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చేటటువంటి ఫార్మర్స్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా అందించనున్నారు. అర్థమైందా? అండ్ దాంతోపాటు రెమ్యూనరేటివ్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో రెమ్యూనరేటివ్ ప్రైసెస్ అనేవి అందించాలనుకుంటున్నారు. అండ్ దాంతోపాటు
వయబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా ఇద్దాం అనుకుంటున్నారు. వాట్ ఈస్ దిస్ వైబిలిటీ గ్యాప్ ఫండ్? వైబిలిటీ అంటే గిట్టుబాటు అని అర్థం. సో మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, వాడు ఏదైనా మనం మార్కెట్కి వెళ్ళారనుకోండి, కేజీ టమాటాలు 30 రూపాయలు చెప్పాడు అనుకోండి, మీరు 20 రూపాయలకి అడిగారు అనుకోండి, లేదా మాకు ఇత్తదమ్మా అంటారు. రైట్? ఎప్పుడైనా చూసారా? లేదు మాకు గిట్టుబాటు అవ్వదు అన్నట్టు మాట్లాడతారు. సో ఆ గిట్టుబాటునే వైబిలిటీ అంటారు. ఇఫ్ దెర్ ఇస్ ఎ వైబిలిటీ గ్యాప్ అంటే ఒకవేళ వాళ్ళకి గిట్టుబాటు అయినటువంటి ధర సపోజ్ 25 రూపాయలు అనుకోండి, కానీ మార్కెట్ నిర్ణయించిన ధర 20 అంటుంది అనుకోండి, అప్పుడు రైతు నష్టపోతాడా లేదా? ఈ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 25లోంచి 20 తీసేస్తే 5 రూపాయలు. 5 రూపాయలు ఫండింగ్ అనేది ఎవరు కడతారు అంటే గవర్నమెంట్, ప్రభుత్వం కట్టడం అనేది జరుగుతుంది. అంతా 100% కట్టదు, దీనిలో కొంత పర్సెంటేజ్ సపోజ్ 15%, 16% ప్రభుత్వం కట్టడానికి చూస్తుంది. ఈ విధంగా ప్రభుత్వం ఒక అండగా ఉందనుకోండి, ఓకే ప్రభుత్వం మాకు అండగా ఉంది, ప్రైస్ వాలటాలిటీ వచ్చినా మాకేం ప్రాబ్లం లేదు అంటే ఎక్కువ మంది ఇండస్ట్రీలో తీసుకొస్తారా లేదా, ఎక్కువ మంది కల్టివేట్ చేస్తారా లేదా పామ్ ఆయిల్ ని, అందుకోసం గవర్నమెంట్ ఆలోచించడం అనేది జరుగుతుంది. అండ్ ఫార్మర్స్ కి రెమ్యునరేటివ్ ప్రైసెస్ కూడా ఇద్దామని చెప్పి ఆలోచించడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ పర్టిక్యులర్ మిషన్ ఏదైతే ఉంటుందో, నేషనల్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో, ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో, దీనివల్ల చాలా సిగ్నిఫికెన్స్ ఉంది, చాలా అడ్వాంటేజెస్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఏంటి అంటే మన ఇంపోర్ట్ డిపెండెన్స్ అనేది విపరీతంగా తగ్గడం అనేది జరుగుతుందండి. సో బయట దేశాలు, మన ఆయిల్ కోసం బయట దేశాల దిగుమతుల మీద మనం ఆధారపడడం అనేది తగ్గుతుంది. అర్థమైందా? ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఇన్సెంటివైజ్ ప్రొడక్షన్ ఆఫ్ పామ్ ఆయిల్ టు రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్ట్స్ మీద డిపెండెన్స్ అనేవి తగ్గించడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఇండియా ఈజ్ ఎ హ్యూజ్ అండ్ లార్జెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్ ఇన్ ద వరల్డ్, బికాస్ ఆయిల్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇన్ ఇండియన్ కిచెన్స్. మన వంటగదుల్లో ఎప్పుడు కనిపించేటటువంటిది ఆయిల్. సో ఆయిల్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో అది పెంచాలని చెప్పి అనుకుంటున్నారు. ఇండియా వాంట్ టు రీచ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ పామ్ ఆయిల్ ప్రొడక్షన్. సో ఈ ఇండియా వాడేటటువంటి వెజిటబుల్ ఆయిల్స్ లో పామ్ ఆయిల్ ఎక్కువగా అందరూ వాడడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ 55% ఆఫ్ వెజిటబుల్ ఆయిల్ ఇంపోర్ట్స్, మనం బయట నుంచి దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఆయిల్ ఏదంటే అంటే పామ్ ఆయిల్. సో అందుకే పామ్ ఆయిల్ ని ఎక్కువగా ఇది చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు రైజ్ ఇన్ ఈల్డ్స్, దీనివల్ల ఏం జరుగుతుంది? దిగుబడులు కూడా ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇండియాకి యాన్యువల్లీ ఎంత ఎడిబుల్ ఆయిల్ అవసరం అవుతుందంట? 2.4 crore tons ఆఫ్ ఎడిబుల్ ఆయిల్ అవసరం అవుతుంది. మనం దీనిలో సగం కూడా ప్రొడ్యూస్ చేయట్లా, సుమారు 46% మాత్రమే ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. మిగిలిన 54%కి మనం దేని మీద డిపెండ్ అవుతున్నాం? బయట కంట్రీస్ మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అందుకోసం అని చెప్పి ఇంపోర్ట్ డిపెండెన్స్ అనేది తగ్గించడం కోసం, ఇంపోర్ట్ డిపెండెన్స్ తగ్గింది అనుకోండి, మనం ఏంటి, మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం చక్కగా సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. అర్థమైందా? అనవసరంగా బయట దేశాలకి మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఖర్చు పెట్టకుండా. రైట్? ఇది మనకి చాలా యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్ అమ్మ. సో నౌ ఒకసారి పామ్ ఆయిల్ గురించి తెలుసుకుందాం. చూడండి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. పామ్ ఆయిల్ ఈజ్ కరెంట్లీ ద వరల్డ్స్ మోస్ట్ కన్స్యూమ్డ్ వెజిటబుల్ ఆయిల్. ప్రపంచంలో ఎక్కువ మంది జనాలు వాడేటటువంటి వెజిటబుల్ ఆయిల్ ఏంటి అంటే పామ్ ఆయిల్. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ డిటర్జెంట్స్. నాట్ ఓన్లీ వెజిటబుల్ ఆయిల్గా మాత్రమే కాకుండా డిటర్జెంట్స్, ప్లాస్టిక్స్, కాస్మెటిక్స్, బయోఫ్యూయల్స్, వీటిలో కూడా పామ్ ఆయిల్ని ఎక్కువగా వాడడం అనేది జరుగుతుందంట. అర్థమైందా? సో టాప్ కన్జ్యూమర్స్ ఆఫ్ దిస్ పామ్ ఆయిల్ ఆర్ ఫస్ట్ ఇండియా, తర్వాత చైనా, తర్వాత యూరోపియన్ యూనియన్. రైట్? సో ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ టాపిక్, దిస్ పర్టిక్యులర్ స్కీమ్. మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి, జాగ్రత్తగా విందాం. సో ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు కదా, దానికి తగ్గట్టుగానే మన యూనియన్ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో ఈ మిషన్ కంప్లీట్గా అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఈ మిషన్ ద్వారా ఏం చేద్దాము అనుకుంటున్నారు అంటే, సెంటర్ వాంట్స్ టు ఆఫర్ ప్రైస్ అష్యూరెన్సెస్. సో ప్రైస్ వాలటాలిటీని రైతులు తట్టుకునే విధంగా ప్రైస్ అష్యూరెన్సెస్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ దాంతోపాటు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏదైతే ఉంటుందో దాంతో కూడా ముందుకు రావడం అనేది జరిగింది. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఏంటో నేను ఆల్రెడీ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దాంతోపాటు ప్లాంటింగ్ మెటీరియల్ అసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇద్దామని చెప్పి అనుకుంటున్నారు. ప్లాంటింగ్ మెటీరియల్స్ అండ్ దాంతోపాటు ఎరువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా ఇద్దామని చెప్పి
అనుకుంటున్నారండి. ఎవరికి? ఫర్ ఆయిల్ పామ్ ఫార్మర్స్. ఎందుకు? టు బూస్ట్ డొమెస్టిక్ ప్రొడక్షన్. వాట్ ఈస్ ద ఎయిమ్? డొమెస్టిక్ ప్రొడక్షన్ తగ్గించి డొమెస్టిక్ ప్రొడక్షన్ని పెంచి తద్వారా ఇంపోర్ట్ డిపెండెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించేటటువంటి ఉద్దేశంతో. సో ఓవర్ ఏ 5-year పీరియడ్ ద ఫినాన్షియల్ అవుట్లే మొత్తం ఎంత ఖర్చు పెట్టనున్నారు అంటే 11,040 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నారండి. అర్థమైందా? ఇందులో ఈ 11,040 కోట్ల రూపాయల్లో 8,844 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ భరించడం అనేది జరుగుతుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అన్నామా, మిగిలింది ఎవరు భరిస్తారు? రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో భరించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇంక్రీజ్ ఆయిల్ పామ్ ఏరియా ఏదైతే ఉంటుందో బై 2025-26 కల్లా ఎంతకి పెంచుతాం అనుకుంటున్నారు? 6.5 lakh హెక్టార్స్కి ఏరియాని పెంచుదామని చెప్పి అనుకుంటున్నారండి. అర్థమైందా? అండ్ 2025కి సో ఆయిల్ పామ్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో అది 11.2 lakh టన్స్కి పెంచుదామని చెప్పి అనుకుంటున్నారు. అండ్ 2019-30కి ఏకంగా 28 lakh టన్స్ పెంచుదామని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ ఒక మెకానిజం అనేది ఏర్పాటు చేయనుంది. ఎందుకు అంటే టు ఫిక్స్ అండ్ రెగ్యులేట్ పామ్ ఆయిల్ ప్రైస్ వాలిటాలిటీని రైతులు తట్టుకునే విధంగా సో ఈ తాలూకు రెగ్యులేట్ చేద్దామని చెప్పి కూడా అనుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీని నుంచి ఇండస్ట్రీ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆయిల్ పామ్ డెవలపర్స్, ప్రాసెసర్స్, ఫార్మర్స్ వీళ్ళందరి దగ్గర నుంచి కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ రావడం అనేది జరిగింది. ఎవ్రీవన్ praised and hailed this cabinet decision, right? So this is all about this particular article. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినాలి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా వియత్నాం నావీస్ హోల్డ్ జాయింట్ ఎక్సర్సైజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచే సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి. మొదట న్యూస్లోకి ఏమొచ్చిందో చెప్తాను, తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ ఒక అనాలిసిస్ చేద్దాం. సో ఇండియా అండ్ వియత్నాం నావీ పీపుల్ ఎవరైతే ఉన్నారో నావీస్ దే హోల్డ్ జాయింట్ ఎక్సర్సైజ్, ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ని హోల్డ్ చేయడం అనేది జరిగింది. రెండు దేశాల మధ్య ఈ డిఫెన్స్ కోఆపరేషన్ని చాటుతూ. సో ఈ తాలూకా జాయింట్ ఎక్సర్సైజ్ మామూలుగా ఏం జరిగింది? ఇండియన్ నావీ యొక్క 4 ఫ్రంట్ లైన్ షిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సౌత్ ఈస్ట్ ఏషియాకి పంపించబడ్డాయండి. ఎందుకు అంటే టు కండక్ట్ ఓవర్సీస్ డిప్లాయ్మెంట్ ఇన్ సౌత్ చైనా సీలో ఒక రౌండ్ వేసి రావడానికి, అండ్ దాంతోపాటు వెస్టర్న్ పసిఫిక్లో కూడా ఒక ఇదేసి రావడానికి. సో ఇండో పసిఫిక్ రీజియన్లో ఈ శాంతి కోసం ఎవరు ప్రయత్నిస్తున్నారు? డిఫరెంట్ కంట్రీస్, మామూలుగా యుఎస్ కానీ, లేకపోతే మన తాలూకా ఆస్ట్రేలియా కానీ, అండ్ దాంతోపాటు జపాన్ కానీ, అండ్ దాంతోపాటు ఇండియా కానీ ప్రయత్నించడం అనేది జరుగుతుంది. ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా యొక్క డామినెన్స్ అనేది పెరగకుండా వీళ్ళు నలుగురు ఏం చేశారు? క్వాడ్ ఏదైతే ఉంటుందో క్వాడ్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటాం. సో ఇండో పసిఫిక్ రీజియన్లో దాన్ని ఎన్ష్యూర్ చేయడానికి దీస్ ఫారిన్ డిప్లాయ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇండియా చేయడం అనేది జరిగింది. సో సౌత్ చైనా సీ మీకు మ్యాప్లో చూపిస్తాను ఇప్పుడు, అండ్ దాంతోపాటు వెస్టర్న్ పసిఫిక్ రీజియన్లో సో మన షిప్స్ అనేవి వెళ్ళడం అనేది జరిగింది. సో దానిలో భాగంగానే ఇండియన్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ అయినటువంటి ఐఎన్ఎస్ రన్విజయ్ అండ్ మిసైల్ కార్వెట్ అయినటువంటి ఐఎన్ఎస్ కోరా, ఇవి వియత్నాం పీపుల్స్ నావీ ఫ్రిగేట్ అయినటువంటి విపిఎన్ఎస్ లైథాయ్తో ఏదైతే ఉందో ఆ షిప్తో జాయింట్ ఎక్సర్సైజ్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరిగింది బై ఫాలోయింగ్ COVID-19 ప్రోటోకాల్స్. సో ఇన్ దిస్ పర్టికులర్ రిగార్డ్ అసలు వియత్నాం ఎక్కడుంది, వియత్నాం గురించి ఏంటి, వియత్నాంకి ఇండియాకి సంబంధాలు ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడాలి. జాగ్రత్తగా వినండి అమ్మా. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపించేటటువంటి మ్యాప్ని మీరు జాగ్రత్తగా గమనించండి, చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. సో ఇదిగోండి ఇది మయన్మార్, ఒకప్పుడు బర్మా అని పిలిచేవాళ్ళు. మన ఇండియా పక్కనే మయన్మార్ ఉంటుంది. దాని తర్వాత చూడండి థాయిలాండ్, లావోస్, కాంబోడియా, తర్వాత ఈ పక్కన ఉన్నదే వియత్నాం ఉంటుంది. సో థాయిలాండ్ కింద ఏముంటుంది? మలేషియా ఉంటుంది. మలేషియా కింద ఇక్కడ చిన్న సింగపూర్ ఉంటుంది. అండ్ ఇదిగోండి ఇదేంటో చూడండి, ఇది స్ట్రైట్ ఆఫ్ మలక్కా అంటాం. అర్థమైందా? స్ట్రైట్ ఆఫ్ మలక్కా ఇస్ ద లాంగెస్ట్ స్ట్రైట్ ఇన్ ద వరల్డ్. నారోయెస్ట్ స్ట్రైట్ ఇన్ ద వరల్డ్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అర్థమైందా? సో ఇదండి సౌత్ చైనా సీ. ఇది సౌత్ చైనా డిస్ప్యూట్ గురించి నేను ఒక సెపరేట్ వీడియో చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి అది చూడండి. సౌత్ చైనా సీ డిస్ప్యూట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి వీలైతే ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. నేను చేసిన ఒక టూర్ లాగా చెప్పాను, మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. అర్థమైందా? సో మీరు కొత్త కాన్సెప్ట్ డీటెయిల్డ్గా నేర్చుకుంటారు కాబట్టి చూసేయండి, ఓకేనా?
అయితే చూడండి, ఇది సౌత్ చైనా సీ. ఇదిగోండి, ఇదేంటి, ఇది కూడా మలేషియానే. ఇక్కడ ఉన్నది చూడండి, ఇది బ్రూనై. అండ్ ఇదేంటి మనకి, అదో దిస్ ఇస్ ద బోర్నియో ఐలాండ్ ఆఫ్ ఇండోనేషియా. అండ్ ఇది మనకి ఫిలిప్పీన్స్ ఏదైతే ఉందో, ఫిలిప్పీన్స్ లో లార్జెస్ట్ ఐలాండ్ ఏంటి, లుజాన్ ఐలాండ్. సో ఈ స్ట్రైట్ ఏదైతే ఉంటుందో దాన్ని లుజాన్ స్ట్రైట్ అంటాం. అండ్ దిస్ ఈజ్ తైవాన్. సో సౌత్ చైనా సీని ఇక్కడ ఈస్ట్ చైనా సీ ఏదైతే ఉంటుందో దాన్ని కలిపేటటువంటిది ఏంటి అంటే తైవాన్ స్ట్రైట్. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈజ్ చైనా, అర్థమైందా? అండ్ దిస్ ఈజ్ హైనాన్ ప్రావిన్స్ ఆఫ్ చైనా. ఎక్కడి నుంచే మామూలుగా చైనీస్ వాళ్ళు తమ తాలూకా రాకెట్స్ ఏవైనా ఉంటే అవి పంపించడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో వియత్నాం ఎక్కడుందో మీరు తెలుసుకున్నారనే అనుకుంటున్నాను. మరి ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి అంటే జాగ్రత్తగా వినండి. ఇండియాకి అండ్ వియత్నాంకి మధ్య రిలేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఎలా ఎవాల్వ్ అయినాయి అని చెప్పి మనం తెలుసుకోవాలి. జాగ్రత్తగా వింటే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇండియాకి వియత్నాంకి మధ్య రిలేషన్స్ ఇప్పుడిప్పుడు కాదండి. అరౌండ్ 2nd century ఏడి, క్రీస్తు శకం 7వ శతాబ్దం నుంచే సో మనకి వియత్నాంకి మధ్య మంచి రిలేషన్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. కల్చరల్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్ కూడా ఉండడం అనేది జరిగింది. ముఖ్యంగా సౌత్ ఇండియాతో ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏవైతే, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూస్ ట్రేడ్ను వర్తక సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉండడం అనేది జరిగింది. రైట్. సో ఇన్ మోడర్న్ టైమ్స్ ఆల్సో ఇండియా సపోర్టెడ్ వియత్నామ్స్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ఫ్రాన్స్. ముందు ఫ్రాన్స్ యొక్క కాలనీగా వియత్నాం ఏదైతే ఉంటుందో వియత్నాం ఉండేది. సో వియత్నాంకి ఎప్పుడు ఇండియాకు సపోర్ట్గా ఉండడం అనేది జరిగింది. అండ్ వియత్నాంలో తర్వాత అమెరికన్ ఇన్వాల్వ్మెంట్, వియత్నాం వార్లో అమెరికన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కంప్లీట్గా ఎగనెస్ట్గా ఉంది. ఎవరు అంటే అమెరికాకి ఎగనెస్ట్గా ఎవరున్నారంటే మన ఇండియా ఉంది. సో దిస్ బోత్ ఇండియా అండ్ వియత్నాం ఏవైతే ఉన్నాయో కోల్డ్ వార్ టైంలో, కోల్డ్ వార్ అంటే మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, 1945లో మనకు సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయిపోతుంది. సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయిపోయిన తర్వాత వరల్డ్ ఈజ్ పాలరైజ్డ్ బిట్వీన్ 2 సూపర్ పవర్స్. ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రెండవది అప్పటి సోవియట్ యూనియన్, యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో యుఎస్ఎస్ఆర్. సో కొంత ప్రపంచం, ఆఫ్ కోర్స్ ఇండియా అనేది నాన్ అలైన్డ్ గా ఉండడం అనేది జరిగింది. ఇండియా అనేది నాన్ అలైన్డ్ గా ఉండడం అంటే గోడ మీద పిల్లిగా ఉండడం అనేది జరిగిందమ్మ. సో అంటే న్యూట్రల్ గా ఉంది అని కాదు. ఇండియా ఇష్యూ బేస్డ్ సపోర్ట్ అనేది ఇచ్చేది, ఒక ఆ ఇష్యూనే పట్టించుకునేది. సో సపోజ్ ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి వీళ్ళిద్దరి మధ్య, సో సపోజ్ ఆ ఇష్యూలో యుఎస్ఏ తప్పు ఉంది అనుకోండి, యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ చేస్తుంది, యుఎస్ఎస్ఆర్ తప్పు ఉంది అనుకోండి యుఎస్ఏకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇండియా అలాంటి నాన్ అలైన్మెంట్ అనేది ప్రాక్టీస్ చేయడం అనేది జరిగింది. బట్ ఎంతో కొంత ఎక్కువగా యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ ఏదైతే ఉంటుందో దానికే సపోర్ట్ గా ఇండియా అనేది ఉండడం అనేది జరిగింది. ఈవెన్ వియత్నాం కూడా సోవియట్ యూనియన్ కి సపోర్ట్ గా ఉండడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ అమెరికన్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ వియత్నాం. ఈ వియత్నాం వార్ గురించి కూడా ఒక వీడియో చేస్తానులేండి. సో కోల్డ్ వార్ టైంలో ఏం జరిగింది అంటే కొన్ని సిరీస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ జరిగినాయి. సపోజ్ కొరియన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో, కొరియన్ కాన్ఫ్లిక్ట్ అంటే ఇది ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్ అండి ముఖ్యంగా. అంటే ఇది క్యాపిటలిజంకి అండ్ దాంతోపాటు కమ్యూనిజంకి ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్. యుఎస్ఎస్ఆర్ కమ్యూనిజం ఏదైతే ఉందో కమ్యూనిజం యుఎస్ఎస్ఆర్ స్ప్రెడ్ చేద్దామని, లేదు డెమోక్రసీని స్ప్రెడ్ చేద్దాము అని చెప్పి మన తాలూకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉంటుందో అది. సో యుఎస్ఎస్ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ వియత్నాం మీద పడిపోతుందో, వియత్నాం ఎక్కడ కమ్యూనిస్ట్ నేషన్ అయిపోతుందేమో అని చెప్పి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉంటుందో అది ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. నేను ఒక వీడియో చేస్తాను సెపరేట్గా, మీకు అప్పుడు డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకేనా? చూడండి. అయితే మోడర్న్ టైమ్స్లో కూడా ఇండియా అనేది వియత్నాంకే సపోర్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇండియా అండ్ నార్త్ వియత్నాం ఎస్టాబ్లిష్డ్ అఫీషియల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఇన్ 1972. 1972 నుంచి డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయడం అనేది జరిగిందండి. అండ్ దే హ్యావ్ బోత్ క్లోజ్ టైస్ విత్ సోవియట్ యూనియన్. రెండు సోవియట్ యూనియన్తో అప్పుడు యుఎస్ఎస్ఆర్తో చాలా క్లోజ్ టైస్ అనేవి మెయింటైన్ చేయడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ బట్ బోత్ కంట్రీస్ మెయింటైన్ దర్ ఓన్ స్ట్రాటజిక్ అటానమీ. సో ఇంటర్నల్ ఇన్ఫ్లుయెన్స్ యుఎస్ఎస్ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఈ కంట్రీ మీద లేకుండా చూసుకున్నాయి కానీ బట్ సపోర్ట్ మాత్రం సోవియట్ యూనియన్ కి చేయడం అనేది జరిగింది. రైట్. అండ్ దాంతోపాటు ఇండియా అండ్ వియత్నాం 1992 నుంచి ఇండియా అండ్ వియత్నాం దే ఎస్టాబ్లిష్ స్ట్రాంగ్ ఎకనామిక్ టైస్, మంచి సంబంధాలు అనేవి ఏర్పరచుకోవడం అనేది జరిగింది. అండ్ ఇంక్లూడింగ్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్. సో వియత్నాం యొక్క చమురు నిల్వలు ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా మంచి కోఆపరేషన్ అనేది చేసుకున్నారు. అండ్ దాంతోపాటు అగ్రికల్చర్, వ్యవసాయంలో కూడా మంచి కోఆపరేషన్, మంచి సంబంధాలు అనేవి ఉండడం అనేది జరిగింది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా తయారీ విధానాల్లో కూడా తయారీ రంగాల్లో కూడా మంచి కోఆపరేషన్ అనేది ఉండడం అనేది జరిగింది. అండ్ దీస్ 2 states ప్రొమల్గేటెడ్ ఏ జాయింట్ డిక్లరేషన్ ఆన్ కాంప్రహెన్సివ్ కోఆపరేషన్. సో అన్ని ఫీల్డ్స్ లోని కోఆపరేట్ చేసుకుందామని చెప్పి 2003లో ఒక డిక్లరేషన్ కూడా వీళ్ళు ఇష్యూ చేయడం అనేది జరిగింది.
అండ్ ఇన్ 2007 ఆల్సో 2007లో బోత్ కంట్రీస్ అగ్రీడ్ ఆన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. సో స్ట్రాటజికల్ గా ఇన్ స్ట్రాటజిక్ సెక్టార్స్ లైక్ ఎకానమీ లైక్ మెనీ అదర్ సెక్టార్స్ లో మనం ఒకరినొకరు ఇది చేద్దాము, సహకరించుకుందామని చెప్పి డిసైడ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్, వియత్నాం హ్యాస్ బీన్ ఎమర్జింగ్ యాజ్ ఎ పివటల్ స్టేట్ ఇన్ ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ. ఒకప్పుడు ఇది లుక్ ఈస్ట్ పాలసీగా ఉండేది. సో నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చారు నేమ్. సో ఇండియా వాంట్స్ టు బిల్డ్ సాఫ్ట్ పవర్ ఇన్ ఈస్టర్న్ నేషన్స్, ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, రైట్. ఏషియన్ నేషన్స్ అని మొత్తం 10 నేషన్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఏషియన్ గురించి తెలియకపోయినా ఎవరికైనా అసలు ఒక టూర్ లాగా కంప్లీట్ గా నేర్చుకోవాలి అనుకుంటే ఏషియన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి యూట్యూబ్ లో ఒకసారి సెర్చ్ చేయండి. ఒక టూర్ లాగా, వరల్డ్ టూర్ అని చెప్పి నేను చెప్పాను, దాన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చాలా చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. అండ్ ఈవెన్ బోత్ కంట్రీస్ మధ్య డిఫెన్స్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో డిఫెన్స్ కోఆపరేషన్ కూడా మంచిగా ఉండడం అనేది జరిగిందన్న. ఇండియా ఈజ్ సేలింగ్ మెనీ ఆఫ్ ఇట్స్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ మిసైల్స్ కానీ ఇవన్నీ వియత్నాంకి ఇండియా అనేది అమ్ముతూ రావడం అనేది జరిగింది. బోత్ కంట్రీస్ ఆల్సో కండక్టెడ్ మెనీ జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఇవి కండక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇండియా ఆల్సో అనౌన్స్డ్ ఏ న్యూ లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే అప్పు, గుర్తుపెట్టుకోండి. లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే అప్పు అమ్మ, కాకపోతే విడతల వారీగా ఇచ్చేటటువంటి అప్పు. గ్రాంట్ అంటే ఫ్రీగా ఇచ్చేయడం, దానం చేయడం, అర్థమైందా. లైన్ ఆఫ్ క్రెడిట్ ఎంత, $500 million. సో వియత్నాం యొక్క డిఫెన్స్ మోడర్నైజేషన్ కోసం ఇండియా అనేది ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఇండియా యొక్క మల్టీ కంట్రీ ఎక్సర్సైజ్ అయినటువంటి మిలన్, ఇట్ ఈస్ ఇండియాస్ మల్టీనేషనల్ నేవల్ ఎక్సర్సైజ్ అండి. మొత్తం 40+ కంట్రీస్ దీనిలో ఉంటాయి, అర్థమైందా. సో మిలన్ మీద కూడా నేను వీడియో చేశాను, వీలైతే మిలన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చేయండి. నేను దాని గురించి కూడా ఒకసారి వీడియోలో చెప్పాను, సెపరేట్ వీడియో చేశాను, ఓకేనా. సో మిలన్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా వియత్నాం అనేది ఒక పార్ట్గా ఉండడం అనేది జరిగింది, అర్థమైందా. అండ్ రెండు కంట్రీస్ మధ్య జియో స్ట్రాటజిక్ షేర్డ్ వాల్యూస్ కూడా ఉన్నాయి, షేర్డ్ ఇంట్రెస్ట్ కూడా ఉండడం అనేది జరిగింది. ముఖ్యంగా సౌత్ చైనా సీ డిస్ప్యూట్లో సో వియత్నాం అనేది చైనాకి ఎగనెస్ట్ గా ఉంది. వాట్ ఈస్ దిస్ సౌత్ చైనా సీ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఇందాక చూపించాను కదా సౌత్ చైనా సీ, ఆ సౌత్ చైనా సీ మొత్తం నాది అని చెప్పి ఎవరంటున్నారు, చైనా అండం అనేది జరుగుతుంది. బట్ దీన్ని చాలా కంట్రీస్ కాంటెస్ట్ చేస్తున్నాయి. సపోజ్ వియత్నాం ఏదైతే ఉందో వియత్నాం, ఫిలిప్పీన్స్ ఏదైతే ఉంటుందో ఫిలిప్పీన్స్, అండ్ దాంతోపాటు ఇండోనేషియా ఏదైతే ఉందో ఇండోనేషియా, అండ్ దాంతోపాటు మలేషియా ఏదైతే ఉంటుందో మలేషియా, వీళ్ళందరూ ఎగనెస్ట్ గా ఉండడం అనేది జరిగింది. ఎవరికి, చైనాకి. చైనా ఈజ్ క్లైమింగ్ ఆల్ దిస్ సౌత్ చైనా సీ మొత్తాన్ని చైనా అనేది క్లైమ్ చేయడం అనేది జరుగుతుంది, అర్థమైందా. సో దీనికి ఈ విషయంలో సౌత్ చైనా సీ డిస్ప్యూట్ విషయంలో సో ఇండియా అనేది ఎవరికి సపోర్ట్ గా ఉన్నారు, వియత్నాంకి సపోర్ట్ గా ఉండడం అనేది జరిగింది. అండ్ చైనా కంప్లైంట్ అబౌట్ ఇండియాస్ కోఆపరేషన్ ఫర్ ద ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఆయిల్. వియత్నాం ఈజ్ ఎక్స్ప్లోరింగ్ ఆయిల్ రిజర్వ్స్, చమురు నిల్వని దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అనుకుంటుంది. ఎందుకు, ఎక్కడ, సౌత్ చైనా సీలో. బట్ చైనా ఏమంటుంది, సౌత్ చైనా సీ మొత్తం నాదంటుంది కదా. సో అందుకే చైనా అనేది ఇప్పుడు ఇండియా అనేది ఎవరికి హెల్ప్ చేస్తున్నారు, వియత్నాంకి హెల్ప్ చేస్తున్నారు. ఇందులో సౌత్ చైనా సీలో ఆయిల్ రిజర్వ్స్ ఎక్స్ప్లోర్ చేయడంలో. దానికి మన తాలూకా ఇదేదైతే ఉందో చైనా ఏదైతే ఉంటుందో ఇండియాకి ఎగనెస్ట్ గా ఉండడం అనేది జరిగింది. అండ్ పీస్ఫుల్ ఇండో పసిఫిక్ రీజియన్ కోసం ఇప్పుడు ప్రెజెంట్ జియో పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండో పసిఫిక్ రీజియన్ చుట్టూ తిరగడం అనేది జరుగుతుంది. ఇండియా పసిఫిక్ రీజియన్ అనేది ఒక స్ట్రాటజిక్ లొకేషన్ గా మారడం అనేది జరిగింది, వెరీ సిగ్నిఫికెంట్ లొకేషన్ గా మారడం అనేది జరిగింది. సో ఇండో పసిఫిక్ రీజియన్ లో ఎవరు హోల్డ్ సంపాదిస్తే, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ బిజీ ట్రేడ్ రూట్స్ కూడా ఈ ఇండో పసిఫిక్ రీజియన్ గుండానే పాస్ అవుతాయి. సో ఎవరు ఇండో పసిఫిక్ రీజియన్ మీద హోల్డ్ సంపాదిస్తే వాళ్ళు వరల్డ్ హెజ్మోన్ అవ్వచ్చు, వరల్డ్ డామినెంట్ పవర్ అవ్వచ్చు. సో ఇన్ దిస్ రిగార్డ్ మన తాలూకా ఇదేదైతే ఉంటుందో ఇండియా అనేది ఇండో పసిఫిక్ రీజియన్ యొక్క పీస్ ని సేఫ్ గార్డ్ చేయాలని చెప్పి అనుకుంటుంది. ఇండో పసిఫిక్ రీజియన్ మీద ఒక కంట్రీ యొక్క డామినెన్స్ అనేది పడకూడదు అనుకుంటుంది. ఎవరు, చైనా యొక్క డామినెన్స్. ఎవరెవరు అనుకుంటున్నారు, మన ఇండియా ఒక్కటే కాదు, ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, దాంతోపాటు జపాన్, దాంతోపాటు యుఎస్, ఇవి కూడా అండమని చెప్పింది. వీరందరూ చెప్పి క్వాడ్ అంటామని చెప్పుకున్నామా, రైట్. సో దీనిలో ఈ పీస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ ఇండో పసిఫిక్ రీజియన్ ఎస్టాబ్లిష్ చేయడంలో ఇండియాకి వియత్నాం సపోర్ట్ కూడా ఉండడం అనేది జరిగింది. రీజనల్ కోఆపరేషన్ కూడా ఉండడం అనేది జరిగింది. అండ్ దే హ్యావ్ మెయింటైన్ క్లోజ్ రిలేషన్స్ రీజనల్ ఫారమ్స్ అండి. సపోజ్ యునైటెడ్ నేషన్స్లో కానీ, లేకపోతే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కానీ, లేకపోతే సమ్ అదర్ రీజనల్ ఫారమ్స్, దట్ ఈస్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఏషియన్ కంప్రైజెస్ ఆఫ్ 10 నేషన్స్. ఏంటండి ఆ 10 నేషన్స్ చూడండి,
మయన్మార్ ఏదైతే ఉందో మయన్మార్ తర్వాత లావోస్ ఏదైతే ఉందో లావోస్ తర్వాత వియత్నాం ఏదైతే ఉందో వియత్నాం తర్వాత కాంబోడియా ఏదైతే ఉందో కాంబోడియా తర్వాత థాయిలాండ్ ఏదైతే ఉంటుందో థాయిలాండ్ తర్వాత మలేషియా ఏదైతే ఉందో మలేషియా తర్వాత సింగపూర్ ఏదైతే ఉందో సింగపూర్ తర్వాత ఇండోనేషియా ఏదైతే ఉందో ఇండోనేషియా తర్వాత బ్రునై ఏదైతే ఉంటుందో బ్రునై తర్వాత ఫిలిప్పీన్స్ ఏదైతే ఉందో ఫిలిప్పీన్స్. సో మొత్తం 10 అయినాయా? 1 2 3 4 5 6 7 8 9 10 ఎగ్జాక్ట్లీ. సో 10 నేషన్స్ కలిపి ఏషియన్ నేషన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. నేను చూసారు టకటక ఎలా చెప్పానో, ఎందుకు చెప్పాను, నేను ఒక టూర్ లాగా గుర్తుపెట్టుకున్నాను కాబట్టి. అందుకే ఏషియన్ ఎలక్ట్రిక్స్ క్లాస్ అనే వీడియో ఉంటుంది, టైప్ చేసి ఆ వీడియో అనేది తప్పకుండా చూడండి, మీరు టకటక మాట్లాడగలుగుతారు. వీటి మీద చాలా క్వశ్చన్స్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. అండ్ ఈస్ట్ ఏషియా సమిట్, మెకాంగ్ గంగా కోఆపరేషన్ కౌన్సిల్లో కూడా సభ్యులుగా ఉండడం అనేది జరిగింది. మెకాంగ్ ఈజ్ ఎ రివర్ అండి, ఇట్ ఈస్ ఎ రివర్ పాసెస్ త్రూ మెనీ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అర్థమైందా? మెకాంగ్ రివర్ ఈజ్ ద లైఫ్ లైన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అండ్ గంగా రివర్ మనకు ఉండడం అనేది జరుగుతుంది. సో ఇండియాకి ఈ నేషన్స్ కి మధ్య కోఆపరేషన్ కౌన్సిల్ ఎందుకు అంటే, ఈ మెకాంగ్ రివర్ ఎక్కడ ఆరిజినేట్ అవుతుందంటే చైనాలో ఆరిజినేట్ అవుతుంది. మన బ్రహ్మపుత్ర మీద చైనా ఎలా అయితే డ్యామ్స్ కట్టించి వాటర్ అనేది ఆపేస్తుందో, మెకాంగ్ రివర్ మీద కూడా అలాగే చేస్తుంది. సో అందుకే వీళ్ళందరూ కలిసికట్టుగా చైనా మీద పోరాడాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. అండ్ వీ ఆల్సో హ్యావ్ మెనీ ఎకనామిక్ అండ్ కమర్షియల్ కోఆపరేషన్లో కూడా, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ కోఆపరేషన్లో కూడా మనం మంచి రిలేషన్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. ఇండియా అండ్ వియత్నాం దే హ్యావ్ సైన్డ్ ఏ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఆన్ కోఆపరేషన్ ఇన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ యూజ్ ఆఫ్ స్పేస్ ఫర్ పీస్ఫుల్ పర్పజెస్ అండి. స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ఒక జాయింట్ అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు సైబర్ సెక్యూరిటీలో కూడా, అండ్ దాంతోపాటు యూజ్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఫర్ పీస్ఫుల్ పర్పజెస్, వీటన్నింటిలో రెండు కంట్రీస్ మధ్య మంచి కోఆపరేషన్ అనేది ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ ఏషియన్ ఇండియా కోఆపరేషన్లో కూడా ఒక మెకానిజంలో కూడా ఈ రెండు కీ ప్లేయర్స్ ఇండియా అండ్ దాంతోపాటు వియత్నాం. అండ్ ఇండియాకి వియత్నాంకి కల్చరల్ కోఆపరేషన్ కూడా ఉండడం అనేది జరిగింది. వియత్నాంలో సెప్టెంబర్ 2016లో ఇండియన్ కల్చర్ సెంటర్ ఏదైతే ఉంటుందో, ఇండియన్ కల్చరల్ సెంటర్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఎందుకు? వియత్నాంలో ఉన్నటువంటి ఇండియన్ కల్చరల్ ప్రెజెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని సేఫ్ గార్డ్ చేయడం కోసం. అండ్ ఇండియా వాజ్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ కంట్రీస్ ఇన్ ద నవంబర్ 2016 హనాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. దానిలో కూడా పార్ట్నర్గా ఇండియా అనేది వెల్కమ్ చేయబడడం అనేది జరిగింది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇండియా వియత్నాం రిలేషన్స్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నేను ఒక్కటి మీకు బాకీ ఉన్నాను, ఏంటండి అప్పున్నాను, వియత్నాం బార్ ఏదైతే ఉంటుందో వియత్నాం బార్ చేయాలి. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి మీకు చేస్తానని చెప్పానంటే, రీసెంట్గా దిస్ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో దాని మీద వీడియో చేస్తాను. సో ఈ రెండు చేస్తాను, కొరియన్ కాన్ఫ్లిక్ట్ కూడా చేస్తానులేండి, ఓకేనా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అంటాము. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అర్థం కావాలంటే మీకు ఇవన్నీ తెలియాలి. సో వాటి మీద వీడియోస్ చేస్తాను తప్పకుండా, రైట్? సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గ్రీన్ బాండ్స్ హెల్ప్ ప్రాజెక్ట్స్ నెట్ 26,300 crores. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఫినాన్షియల్ మార్కెట్స్లో చదువుకుంటాం. అండ్ దాంతోపాటు ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 14 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందని. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు న్యూస్లోకి ఏమొచ్చిందో మొదటి ఇక్కడ మాట్లాడదాం, తర్వాత అసలు ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మొత్తం ఇండియన్ రినవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో, కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అవి 26,300 crores విలువ చేసేటటువంటి గ్రీన్ బాండ్స్ ఏవైతే ఉంటాయో, గ్రీన్ బాండ్స్ని రైజ్ చేయడం అనేది జరిగింది. గ్రీన్ బాండ్స్ ఇష్యూ చేసి 26,300 కోట్లను రైజ్ చేయడం అనేది జరిగిందంట అప్పు కింద, రైట్? సో ఇవి ఇండియాలో రినవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్స్ బూస్ట్ అవ్వడానికి, ముందుకు వెళ్ళడానికి చాలా చాలా ఉపయోగపడతాయంట. ఒకసారి డీటెయిల్డ్గా అసలు గ్రీన్ బాండ్స్ అంటే ఏంటో మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో మొదట గ్రీన్ బాండ్ అంటే అర్థం చేసుకునే ముందు మనం బాండ్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. బాండ్ ఈజ్ ఏ డెట్ ఇన్స్ట్రుమెంట్ అండి, డెట్ ఇన్స్ట్రుమెంట్. సో ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి? సాధనం అంటాం, సంథింగ్ దట్ మేక్స్ ఎ ప్రాసెస్ ఈజీ. ఈ ఇన్స్ట్రుమెంట్ దేన్ని ఈజీ చేస్తుంది? డెట్, అప్పు దొరకడాన్ని ఈజీ చేస్తుంది. సో బాండ్ ఏం చేస్తుందంటే అప్పు దొరకడాన్ని ఈజీ చేస్తుంది అన్నమాట. సో బాండ్ ఇష్యూ చేసేవాడు ఎవరైతే ఉన్నారో ఆయనకు అప్పు కావాలి.
అప్పు ఆయనకు దొరకడం కోసం ఆయన బాండ్ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఆయన ఇష్యూ చేసేటటువంటి బాండ్ ఏదైతే ఉంటుందో బాండ్కి ఫస్ట్ ఫేస్ వాల్యూ ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు కూపన్ రేట్ ఉంటుంది అండ్ దాంతోపాటు మెచ్యూరిటీ పీరియడ్ ఉండడం అనేది జరుగుతుంది. సపోజ్ ఆ వ్యక్తికి ఇప్పుడు ఏం కావాలి, అప్పు కావాలి, డెట్ కావాలి. సపోజ్ ఉజ్జాయింపుగా తీసుకుంటున్నాను, ఆ వ్యక్తికి 10,000 రూపాయలు అప్పు కావాలనుకోండి. సో అప్పుడు ఫేస్ వాల్యూ ఏమవుతుంది, 10,000 రూపాయలు అవ్వడం అనేది జరుగుతుంది. అప్పు ఊరికే ఇచ్చేస్తారా, ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. సో ఆ ఇంట్రెస్ట్ రేట్ 10% అనుకోండి, దాన్ని కూపన్ రేట్ అనడం అనేది జరుగుతుంది. మెచ్యూరిటీ పీరియడ్ 10 ఇయర్స్ అనుకోండి, 10 ఏళ్ళు అనుకోండి. సపోజ్ ఆ బాండ్ ఇష్యూ చేసినటువంటి వ్యక్తికి 1,00,000 రూపాయలు కావాలనుకోండి, 1,00,000 రూపాయల కోసం ఆయన 10,000 రూపాయల బాండ్లు కూడా ఇష్యూ చేయొచ్చు. సో బాండ్ కొనుక్కున్నటువంటి వ్యక్తికి ఎలా వస్తుంది, ఎంత ఇవ్వాలి, 10,000 రూపాయలు పే చేస్తే ఈ బాండ్ అని ఆయనకి ఇవ్వబడ్డం అనేది జరుగుతుంది, సర్టిఫికెట్ ఇస్తారు. సో ఈ 10% ఇంట్రెస్ట్ రేట్ చెప్పున ఎంత, 1,000 రూపాయలు నెలకు ఆయనకు పడిపోతుంది. 10 సంవత్సరాల తర్వాత ఆయనకు అసలు వచ్చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ హౌ గవర్నమెంట్స్ అండ్ దాంతోపాటు కార్పొరేట్స్ రైజ్ డెట్. వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బుని వాళ్ళు రైజ్ చేయడం అనేది జరుగుతుంది, వాళ్ళు సంపాదించుకోవడం అనేది జరుగుతుంది. మీకు బాండ్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు గ్రీన్ బాండ్ అంటే ఏంటో తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. గ్రీన్ బాండ్ ఈజ్ ఆల్సో ఏ డెట్ ఇన్స్ట్రుమెంట్. అంటే ఇది కూడా ఎందుకు, అప్పు ఏదైతే ఉంటుందో అప్పును సమకూర్చుకోవడానికి. విత్ విచ్ క్యాపిటల్ బీయింగ్ రైజ్డ్ టు ఫండ్ గ్రీన్ ప్రాజెక్ట్స్. ఆ వచ్చినటువంటి దీని ద్వారా సమకూరినటువంటి డబ్బులు ఏం చేస్తారు, గ్రీన్ ప్రాజెక్ట్స్ని మాత్రమే ఇది చేయడానికి వాడాలి. గ్రీన్ ప్రాజెక్ట్స్ని మాత్రమే ఫండ్ చేయడానికి, గ్రీన్ ప్రాజెక్ట్స్కి పెట్టుబడుల కింద మాత్రమే ఇది వాడాలి. ఇప్పుడు 10,000 ఉన్నాయి, 10,000 ఒకవేళ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే క్లీన్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇలాంటివి కానీ, లేకపోతే సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్ కానీ, ఇలాంటి ప్రాజెక్ట్స్ కోసం వాడారనుకోండి, అప్పుడు ఈ బాండ్ ఏమవుతుంది, రెగ్యులర్ బాండ్ గ్రీన్ బాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా, రైట్. సో గ్రీన్ బాండ్స్ యొక్క ఇదేదైతే ఉందో ఇది సిగ్నిఫికెంట్ గా పెరగడం అనేది జరుగుతుంది. చాలా ఎక్కువగా గ్రీన్ బాండ్స్ లో జనాలు ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. 2007లో గ్రీన్ బాండ్స్ వర్ లాంచ్డ్ బై ఫ్యూ డెవలప్మెంట్ బ్యాంక్స్. సో డెవలప్మెంట్ బ్యాంక్స్ కొన్ని ఇది చేయడం అనేది జరిగింది, మొదటి ఇష్యూ చేయడం అనేది జరిగింది. సచ్ యాజ్ యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కానీ అండ్ వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వరల్డ్ బ్యాంక్ కానీ, ఇవన్నీ గ్రీన్ బాండ్స్ అనేవి ఇష్యూ చేయడం అనేది జరిగింది. సబ్సిక్వెంట్లీ ఇన్ 2013లో కార్పొరేట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ గ్రీన్ బాండ్స్ ఇష్యూ చేయడం అనేది మొదలు పెట్టాయండి. దీన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు అంటే సెబీ రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజింగ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇది కొన్ని నార్మ్స్ అనేవి గ్రీన్ బాండ్ ఇష్యూ చేయడానికి, గ్రీన్ బాండ్ లిస్ట్ చేయడానికి కొన్ని నార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇష్యూ చేయడం అనేది జరిగింది. ఇట్ సెబీ రెగ్యులేట్స్ దిస్ పర్టికులర్ గ్రీన్ బాండ్స్. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ గ్రీన్ బాండ్స్? గ్రీన్ బాండ్స్ వల్ల ఉపయోగాలు ఏంటి? మొదటిది, ఇట్ ఎన్హాన్సెస్ రెప్యుటేషన్. సో ఒక కంపెనీ అనేది గ్రీన్ బాండ్ ఇది చేసింది అనుకోండి, ఆ కంపెనీ యొక్క రెప్యుటేషన్ అనేది సిగ్నిఫికెంట్ గా పెరుగుతుంది, ఇష్యూయర్ యొక్క రెప్యుటేషన్ పెరుగుతుంది. ఎందుకు? ఇట్స్ షోకేజింగ్ దేర్ కమిట్మెంట్ టువర్డ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఇదేదైతే ఉంటుందో కమిట్మెంట్ ఏదైతే ఉంటుందో అది కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కమిట్మెంట్స్. సో ఈ క్లైమేట్ అగ్రిమెంట్స్ వీటన్నిటికి ఇది చేయడానికి ఫండింగ్ అనేది ఉండాలి. ఫండింగ్ అనేది మొత్తం గవర్నమెంట్ చూసుకోగలవా అంటే చూసుకోలేవు. కొన్నిసార్లు ఇలా డెట్స్, అప్పులు రేజ్ చేయడం కూడా అవసరం. సో ఇలాంటి గ్రీన్ బాండ్స్ ఇష్యూ చేయడం వల్ల ఆ ప్రాజెక్ట్స్ సరిపోయినటువంటి ఫండింగ్ దొరుకుతుంది. సో దట్ కమిట్మెంట్స్ కూడా సరిగ్గా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, లోవర్ కాస్ట్ సమ్. సో గ్రీన్ బాండ్స్ కి మామూలుగా ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. ప్రజలు మామూలుగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎన్విరాన్మెంట్ ని సేఫ్ గార్డ్ చేయడంలో, నేను కూడా ఒక భాగమే కదా అని చెప్పి బాండ్స్ ని కొనడం అనేది జరుగుతుంది. ఈవెన్ దో కూపన్ రేట్ అనేది తక్కువ వచ్చినప్పటికీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏం జరుగుతుంది, కమర్షియల్ బ్యాంక్స్ కి పే చేయాల్సినటువంటి ఇంట్రెస్ట్ కంటే తక్కువ ఉండడం వల్ల కాస్ట్ రిడక్షన్ కూడా జరగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ దాంతోపాటు సన్ రైజ్ సెక్టార్స్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉండడం అనేది జరుగుతుంది. These green bonds have been very crucial in increasing financing to sunrise sectors and like renewable energy sectors and other water harnessing projects and sustainable growth కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సిగ్నిఫికెంట్ గా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఆర్బీఐ చెప్పిన ప్రకారం ఆర్బీఐ ఏం చెప్పింది అంటే, సో టోటల్ బాండ్స్ ఇష్యూడ్ సిన్స్ 2018 నుంచి ఇష్యూ చేసినటువంటి అన్ని బాండ్స్ లోను 0.7 బాండ్స్ గ్రీన్ బాండ్స్ అయి ఉండడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. సో 0.7% ఆఫ్ ఈ పర్సెంట్ ఏదైతే ఉంటుందో గ్రీన్ బాండ్స్ సంఖ్య అనేది కూడా విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. అండ్ ఇది చాలా 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 ఉపయోగం అనేది దీనికి ఉంటుంది అని చెప్తున్నారు. కానీ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ వల్ల, ఫండ్స్ అనేవి మిస్యూజ్ చేయడం వల్ల
చాలా వరకు. అండ్ దాంతోపాటు క్రెడిట్ రేటింగ్స్ ఏవైతే ఉన్నాయో క్రెడిట్ రేటింగ్స్ అనేవి లేకుండా ఇవి ఇవి ఈ తాలూకా లోన్స్ ఏవైతే ఉన్నాయో లోన్స్ రేజ్ చేయడం ఏదైతే ఉందో దానివల్ల ఇన్వెస్టర్స్ చాలా మంది నష్టపోతున్నారు. ఫండ్స్ మిస్యూజ్ వల్ల కూడా చాలా నష్టం అనేది జరగడం అనేది జరుగుతుంది. సో గ్రీన్ బాండ్స్ అనేవి ఇంకా పూర్తి స్థాయిలో ఉపయోగపడట్లేదంట. ఇది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది నన్ను. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఏవైతే ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో మీకు అంతా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలాగే ప్రతి ఆర్టికల్ ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ నేర్చుకోవాలనుకుంటే చక్కగా మన కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వండి బై కాలింగ్ దిస్ నెంబర్ 7893899553. ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. ఫుల్ హిందూ అనాలిసిస్ కావాలంటే జాయిన్ అవ్వండి అమ్మా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా డౌట్స్ ఉన్న కామెంట్ చేయండి, నాకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. వీలైతే మన యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వండి, మీకు చాలా వాల్యూ అడిషన్ అనేది ఉంటుంది. అండ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా మీకు చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. బేసిక్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఒకసారి ఆలోచించండి. రైట్. సో మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ నన్ను.